సజీవుడు మన రక్షకుడు యేసు క్రీస్తు నామంలో మనకు శుభములు. దేవుని యొక్క మాటలు వినుటకు దేవుడు మనకిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. 37వ కీర్తన దావీదు గారు రాసినటువంటి కీర్తన. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి రాయబడినటువంటి మాటలు. 6వ వచనము, 37వ కీర్తన 6వ వచనము. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నమును వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరుచును. మొట్టమొదటిగా నీతిని వెల్లడిపరచుట. నీ నీతిని వెల్లడిపరచుట అంటే ఇతరులకు చూపించుట, ఇతరులు చూచేటట్లు ఉండుట. నీతి, ఈ నీతి 3 రకాలుగా ఉన్నది. మొదటి నీతి ఏంటంటే, ఆ పదములో నీతి అన్నటువంటిది ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా దాన్ని మంచిది కొనియాడదగినటువంటిది నీతి. లోక నీతి ఉంది. లోకము యొక్క నీతి సూత్రాలు లోకానికి కొన్ని తెలుసు. ఆ లోక నీతి కూడా దేశాలను బట్టి, ప్రాంతాలను బట్టి, సంస్కృతులను బట్టి, భాషలను బట్టి, భౌగోళిక పరిస్థితులను బట్టి మారుతున్నటువంటి నీతి. ఒక దేశంలో ఉన్న ఒక విషయము అది మంచిదిగా ఎంచబడేటటువంటిది ఇంకొక దేశంలో అది చెడుగా ఎంచబడుతుంది. నీతి అది లోకంలో రకరకాల నీతులు ఉన్నాయి. రెండవ నీతి ఏంటంటే ధర్మశాస్త్రము వలన కలిగేటటువంటి నీతి. అది కూడా బైబిల్లో మనము చూస్తాము. ధర్మశాస్త్రం వలన కలిగేటటువంటి నీతి అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలను, ఆచారాలను, శుద్ధీకరణ ఆచారాలను దాని ప్రకారము నడుచుకుంటే నీతిమంతులు అవుతారు. అది రెండవది. మూడవది, దేవుడు యేసుక్రీస్తునందు తన కృప ద్వారా, మన విశ్వాసము ద్వారా, యేసు ద్వారా మనకు ఉచితముగా కలిగేటటువంటి నీతి. మొత్తానికి ఇది దేవుడు మనకిస్తున్నటువంటి నీతి. ఉచితముగా మనలను నీతిమంతులుగా చేయుట. ఇట్టి ఈ మూడవ రకమైనటువంటి నీతిని వెల్లడిపరుచుట, బయలుపరుచుట, అందరూ చూచేటట్లుగా, అందరికీ కనపడేటట్లుగా ఈ ప్రత్యేకమైనటువంటి నీతి. వీరు ధర్మశాస్త్ర సంబంధమైన భక్తి క్రియలు చేస్తున్నారు చూడండి అనేది కాదు. ఇక్కడ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలను చూపించుట కాక దేవుడిచ్చేటటువంటి నీతి, దాన్ని వెల్లడిపరచుట. దేవుడిచ్చేటటువంటి నీతి మన భక్తి కార్యక్రమముల ద్వారా మాత్రమే కాక అది మన దినదిన జీవితంలో కనపడేటటువంటి నీతి. అది ఎలాగూ కనపడుతుంది అంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తంలో మనం నీతిమంతులముగా చేయబడతామో అప్పుడు పరిశుద్ధాత్మ ముద్ర మన మీద వేయబడుతుంది. కాబట్టి అప్పటి నుండి మన జీవితంలో పరిశుద్ధత అన్నటువంటి ఆశ, కోరిక మనలో పుడుతుంది. పరిశుద్ధత అన్నటువంటిది పుడుతుంది. యేసుక్రీస్తు మనలోనికి మనం ఆహ్వానించాము కాబట్టి ఆయన పరిశుద్ధుడు. కాబట్టి నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఈ పరిశుద్ధంగా ఉండాలన్నటువంటి ఆశ మనకు మనసులో ఎప్పుడైతే పుడుతుందో
మనము చేసే క్రియలు మనం చేసే క్రియలు ఇతరులకు కనపడతాయి. ఇతరులకు కనపడతాయి. అది మన ప్రవర్తనలో, మన ప్రొఫెషన్స్‌లో, మన పరిచర్యలలో ఈ నీతిని ఆయన వెల్లడిపరచును. వెలుగువలె వెలుగువలె ఆయన వెల్లడిపరచును. ఒక మంచి మాట ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయములో 15వ వచనములో 2వ అధ్యాయము 15వ వాక్యము నేను చదువుతున్నాను. 14 నుంచి చదువుతాను. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా లేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. వీరిని చూస్తే ప్రజలకు ఒకటి కనబడుతుంది. ఏంటి? వీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకంలో జ్యోతుల వలె కనబడుచున్నారు. దేవునికి స్తోత్రం. దీని యొక్క అర్థము మనము సరిగ్గా అర్థం చేసుకొని అనుకుంటే, వీరు ఆ జీవవాక్యమన్న స్థానంలో మొదటిది పెట్టచ్చు. ఏంటి? వీరు లోక పోకడను పట్టుకొని, లోకంలో ఉన్నటువంటి నీతిని పట్టుకొని ప్రజలందరికీ జ్యోతుల వలె కనబడుచున్నారు అనేది సరిపోదు. అది ఫిట్ కాదు. లేదా ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి నీతి, వీరు ధర్మశాస్త్రాన్ని తప్పకుండా ఏది కూడా మిస్ కాకుండా చాలా జాగ్రత్తగా పాటిస్తారు అన్న సాక్ష్యము కాదు. అన్న సాక్ష్యము ప్రజలకు కనపడకూడదు. ఇప్పుడు ఏం కనపడాల ప్రజలకు అంటే, వీరు జీవవాక్యమును, దేవునికి స్తోత్రం, జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అది దేవుడిచ్చినటువంటి గొప్ప కార్యము. అది పైన వచనములలో కొన్ని ఉన్నాయి కదా, సనుగులు ఉన్నాయనుకోండి. ఈ సనిగేటటువంటి వారు ప్రజలకు ఎట్లా కనపడతారు? వెలుగు వలె కనపడతారా? కనపడరు. సనుగులను సంశయములను మాని, ఇక ఎన్నో జీవవాక్యమును చేత పట్టుకొని అనేకులకు, మనుషులకు కనబడుచున్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు పౌలు గారు, మా పరిచర్య ఇదే. ఏం చేస్తున్నాము మేము మీకు? ఏ గురి కలిగి మేము ఇక్కడ పని చేస్తున్నాము? మీరు జీవవాక్యము పట్టుకొని లోకంలో ఉన్నటువంటి మనుషులకు కనబడితే చాలు, మా పరిచర్య సక్సెస్. జీవవాక్యము అనగా యేసుక్రీస్తుని పట్టుకొని, అంతే కదండి, అక్షరము కాదు కదా. అక్షరము ఈ జీవవాక్యాన్ని దృఢపరుస్తుంది, బలపరుస్తుంది. కాబట్టి మన నీతిని ఆయన వెలుగు వలె వెల్లడిపరుచును. 5వ అధ్యాయములో మత్తయి సువార్తలో ఇక్కడ చూడండి, 16వ వచనము.
మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఈ నీతి దేవుడి మనకిచ్చినటువంటి నీతి ఒక రకమైనటువంటి క్రియలను మనలో పురిగొల్పుతుంది. ఆ క్రియలను ప్రజలు మన చుట్టూ ఉన్నటువంటి వారు చూచినప్పుడు పరలోకపు తండ్రిని వారు మహిమపరుస్తారు. పరలోకపు ఈమెకు ఇంత మంచి జీవితాన్ని దేవుడిచ్చాడు. నేను నిన్ను చూశాను అనుకోండి, నేను నిన్ను చూసి ప్రభువా నీకు వందనాలు, ఏ విషయాన్ని బట్టి నేను నీ విషయమై దేవునికి వందనాలు చెప్పాలి? సరే, మీరు నన్ను చూచినప్పుడు ఏ విషయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు, వందనాలు చెల్లిస్తారు, దేవుని స్తుతిస్తారు? సరే, మన పిల్లలు చూచి నా పిల్లలను ఈ పిల్లలను చూచి దేవుని స్తుతిస్తున్నాను అంటే వారి క్రియలను బట్టి దేవుని స్తుతించుట, లేదా మన తల్లిదండ్రులను బట్టి దేవుని స్తుతించుట, నిన్ను బట్టి నేను స్తుతించుట, నన్ను బట్టి నువ్వు స్తుతించుట, మహిమపరచుట, అది ఎలాగు జరుగును? జీవవాక్యమును చేత పట్టుకున్న వారు ఇతరులకు ఆ విధంగా కనబడతారు. చేత పట్టుకోవడం అంటే మళ్ళీ చేత పట్టుకునేది కాదు. అది మనము చేతిలో పట్టుకొని పైకి లేపి పాట పాడతాం కదా. ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబిల్. ఇఫ్ యు రీడ్ ఇట్ ఎవ్రీ డే, ఇట్ విల్ హెల్ప్ యూ ఆల్ ద వే. మంచిగా పాట పాడతాం, చేత పట్టుకు అనుసరించుట, దానిని మనము పానముగా చేసి భోజనముగా చేసుకొని మన జీవితములు క్రియలకు అది మూలంగా ఉండేటట్లు దాన్ని ఆ స్థాయిలో ఆ జీవవాక్యమును మనం చేత పట్టుకొని మనుషులకు జ్యోతుల వలె కనబడట, జ్యోతుల వలె కనబడుట. కాబట్టి సత్క్రియలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడేటటువంటి సత్క్రియలు. 14-15 వచనములలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. లోకానికి వెలుగు, అమ్మో ఎంత పెద్ద మాట. నా ఇంట్లోనే నేను ఏ విషయాన్ని బట్టి నేను వెలుగుగా ఉన్నాను? వెలుగుగా ఉండడం అంటే నేను చీకటి పనులలో ఉండక నా కుటుంబ సభ్యులు చీకట్లో ఉన్న వారికి చెప్పగలిగిన స్థాయి. నా కుటుంబ సభ్యులు చీకట్లో ఉన్నప్పుడు వారికి చెప్పగలిగినటువంటి స్థాయి. ఇక్కడ ఇంటిలోనే స్టార్టింగ్. ఇంటి తర్వాత మన సంఘము. నా సంఘంలో నేను వెలుగుగా ఉన్నాను. వెలుగుగా ఉండడము అంటే మరలా నేను లోకానికి వెలుగై ఉన్నాను. యేసుక్రీస్తుని కలిగి ఉండుట. ఇక తర్వాత మన సమాజం, ఇంకా తర్వాత లోకం. లోకానికి వెలుగై ఉన్నారు. దేవుని యొక్క కార్యం ఏంటంటే యేసుక్రీస్తుని మనకు పరిచయం చేయట, యేసుక్రీస్తుని గురించి మనకు బోధించుట, యేసుక్రీస్తుని మనకు ప్రత్యక్షపరుచుట.
యేసుక్రీస్తు నా కొరకు నీ కొరకు ఏం చేశాడో గుర్తు చేయుట. ఇవన్నీ చేయుట ద్వారా మనల్ని ఆయన నీతిమంతులుగా చేసి, ఆ నీతిమంతులుగా చేయబడిన దానికి తగినటువంటి క్రియలను మనలో ఉంచి, లోకానికి అది వెల్లడిపరుచుట. ఏంటి అట్లా వెల్లడిపరచుటలో? ఆయనను మహిమపరుస్తారు ప్రజలు. యోహాను గారు పుట్టినప్పుడు, యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు చుట్టూ ఉన్నటువంటి ప్రజలు వారి పుట్టుకను గురించి, వారి గూర్చినటువంటి ప్రవచనాలను విని ఎంత దేవుని మహిమపరిచారో, ఒక్కొక్కరు దేవుని స్తుతిస్తున్నారు. యోహాను పుట్టినటువంటి యోహాను గారు బాప్తిస్మమిచ్చి యోహాను గారు పుట్టినప్పుడు ఎంత వాళ్ళు దేవుని స్తుతించారు. ఆయన పెద్దగా అయిన తర్వాత యూదయ అరణ్య ప్రాంతములలో ఆయన సువార్తను ప్రకటించుట, యేసుక్రీస్తుకు మార్గాన్ని సరళం చేయుట. ఆ? భూమి మీద పుట్టినటువంటి వారిలో ఆయన కంటే గొప్పవాడు ఎవరు లేరు. ప్రజలు ఆయనను చూచి, ఆయన జీవితాన్ని చూచి, ఆయన బోధనను చూచి మహిమపరుస్తున్నారు. ఇంకొక గుంపు ఉందిలేండి. హేరోదు గుంపు కూడా ఉన్నది. వారికి ఈయనను చూస్తే ఎంత కోపము. ఈయనను చూస్తే ఒక గుంపు హేరోదు గుంపు, లేదా ఈ పరిసయ్యుల గుంపుకు యోహాను గారిని చూస్తే కోపం. ఇది చిన్న మైనారిటీ, చాలా చిన్న గుంపు, కానీ మెజారిటీ ఉన్నది కదా. ఆ మెజారిటీ వారికి ఏ బాప్తిస్మిచ్చు యోహాను గారు ఒక వెలుగు వలె కనపడుతుంది. ఈ మైనారిటీ గుంపుకు ఎందుకు కోపము అంటే, ఈ ఈ సత్య వాక్కులు వారి జీవితానికి అడ్డొస్తున్నాయి. వారి జీవితానికి అడ్డు వస్తున్నాయి. పోనీ ఈ వ్యక్తి అన్నా కాంప్రమైజ్ అయినటువంటి వ్యక్తి కాదు. వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని అనుకోలేదు. ఇదిగో నువ్వు వ్యభిచారం చేయుచున్నావు, నువ్వు వ్యభిచారము చేయుచున్నావు, మీరు అపవాది పిల్లలు, సర్ప సంతానమా. అంటే దేవుడు మన నీతిని వెలుగు వలె వెల్లడిపరుచుట. అది దేవుడు పుట్టినప్పటి నుండి, గర్భము ధరించినప్పటి నుండి పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి బాప్తిస్మిచ్చు యోహాను వెలుగు వలె ఉన్నాడు. ఆయన జీవితము అనేకులకు వెలుగు వలె ఉన్నది. యేసుక్రీస్తుని చూపాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు కంటే పెద్దవాడు నువ్వే కదా బాప్తిస్మిచ్చు యోహాను. నువ్వే ఫస్ట్ వచ్చావు. పుట్టుకతోనే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డావు. నువ్వే ఫస్ట్ ఎవాంజలిస్ట్ అని ప్రజలకు తెలుసు. కానీ బాప్తిస్మిచ్చు యోహాను అంటాడు, ఇదిగో నేను ఆయన చెప్పుల వారు విప్పుటకు కూడా యోగ్యుడను కాను, ఆయన హెచ్చింపబడవలసి ఉన్నది, నేను తగ్గింపబడవలసి ఉన్నది. దాన్ని వెలుగు అంటారు. ఆ నీతి జీవితం అట్లా కనబడింది ప్రజలకు. హెచ్చించుకొనుట అన్నటువంటిది లేదు. హెచ్చించుకొనుట ఉందనుకోండి,
మన వెలుగు, మన నీతి ఎట్లా కనపడుతుంది అవతల వ్యక్తులకి? యేసుక్రీస్తుని హెచ్చించుట, యేసుక్రీస్తుని ప్రకటించుట, యేసుక్రీస్తుని చూపించుట, యేసుని గూర్చి చెప్పుట. దేవునికి స్తోత్రం. ఇవి, ఈ మాటలు చాలా బలమైనటువంటి మాటలు. 14వ వచనంలో, మత్తయి సువార్త 5:14లో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు గాని అది ఇంట నుండి వారి అందరికీ వెలుగుచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. దీపస్తంభం. నా కుటుంబంలో నేను వెలుగు వలె నా నీతిని నా నీతిని కనపరుచుట, నా క్రియలు, నా మాటలు, నా చూపులు, నా ప్రవర్తన అంతా కూడా దేవుని ద్వారా నాకు అనుగ్రహించబడినటువంటి నీతిని అనుసరించి. లోకపోకడలో ఉన్నటువంటి నీతి కూడా ఉంది, అది మంచిది ఉంది. ఒకరికి మంచిదైతే అదే చెడ్డది, ఒకరికి అది చెడ్డదైతే అది చాలా మంచిది. రకరకాల నీతి ఉన్నది. ఎప్పటికైనా పరిపూర్ణమైనటువంటి యేసుక్రీస్తు అనుగ్రహించే నీతిలోనికి రావాలన్నటువంటిదే సువార్త. రెండవది, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కూడా ఉన్నది. అది కూడా ఇంకా మంచిగా కనబడుతుంది, కానీ అది నీతి కాదు కదా, అది నీతి కాదు. దే ఆర్ ఓన్లీ ఎక్స్ప్రెషన్స్. అవి, వాటి ద్వారా మనము దేవుణ్ణి ఆరాధన చేస్తాం, స్తుతిస్తాం, వాటి ద్వారా పనులు చేస్తాము. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి, సున్నతి పొందుట అది గొప్ప విషయమా? ఏమైనా అది దాని నీతి అంటారా? ఈయన నీతిమంతుడు అంటారా? లేదా మా తాత అబ్రహాము గారు, మా పితరుడు అబ్రహాము గారు, అది నీతియా? అది ఏమైనా గొప్ప విషయమా బైబిల్లో? మా నాయన చాలా మంచి సేవకుడు, నీతిమంతుడు, గొప్పవాడు, అది నీకేమైనా వస్తుందా? నాకేమైనా వస్తుందా? మన నీతి మనదే, మన దీపము మనదే. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు ద్వారా మన వెలుగు కనపడదు. ఇప్పుడు ప్రజలకు కూడా అట్టి నీతి చాలు, అంతవరకు వస్తే చాలు. రెగ్యులర్గా చర్చికి వస్తే చాలు, సరేనా? చాలు చాలు చాలు. ఇంకొక మెట్లు పైన ఉన్నాయి కదా, రెగ్యులర్గా ఆ కార్యం చేస్తే, ఈ కార్యం చేస్తే, అవన్నీ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి క్రియలు. చాలా మంది అక్కడికే ఆగిపోయి, ఇది మంచిగా ఉన్నది, ఇది నేను ఇంకా నీతిమంతురాలని. తప్పు కాదు, చర్చికి రావడం తప్పు కాదు. బట్ ద పర్పస్ ఆఫ్ కమింగ్ టు ద చర్చ్ ఈజ్ టు ఎన్కౌంటర్ విత్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తును ఎదుర్కొనుట, యేసుక్రీస్తు కొరకు వెతుకుట. చర్చికి వచ్చి ఎవరిని వెతకాలంటే యేసుక్రీస్తుని వెతకాలి. పాటలలో యేసుక్రీస్తుని వెతకాలి, వాక్యములో యేసుక్రీస్తుని వెతకాలి, ప్రార్థనలలో యేసుక్రీస్తుని వెతకాలి. అది పైన మెట్టు ఉంది, అక్కడికి రావడానికే మనం ఇక్కడికి వచ్చాము. దేవునికి స్తోత్రం. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలముగా ఏ మనుషుడు కూడా నీతిమంతుడుగా ఎంచబడాడు. ఎంచబడతాము అన్నటువంటి వారు నిజంగా వారి లోకానికి వెలుగై లేరు. కాబట్టి దేవుడు అనుగ్రహించినటువంటి నీతి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వెలుగులో మనము ఉండాలి.
దానియేలు గ్రంథము 12వ అధ్యాయములో మొదటి వచనం, చివరి అధ్యాయము 12. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచున్నట్టి మహాధిపతియగు మికాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యంగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికిని కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనిద్దరు. కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. బుద్ధిమంతుడైతే ఆకాశ మండలములోని జ్యోతులను పొలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదేశాలలో సంచరించిన తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గబ్రియల్ అతడు చెప్పాను. దానియేలు గారికి ప్రత్యక్షత భవిష్యత్తులో ఏమేమవుతుంది, ఎట్లా తీర్పు జరుగుతుంది, ఇవన్నీ చెప్తూ, మరి ఇప్పటి వరకు నువ్వు బ్రతికే ఉన్నావు కదా, నీవు చేయాల్సిన పని ఏంటంటే ఆకాశంలో జ్యోతుల వలను పోలిన వారై నువ్వు ఉండి, అంటే వెలుగుగా నువ్వు ఉండి ఇతరులను నీతి మార్గంలో నడిపించుట, అంటే ఇతరులకు నువ్వు కనపరుచుకొనుట. నీ నీ జ్యోతుల వలె వెలుగుగా ఉండి ఇతరులకు చూపించు. మరి ఆయన చేశాడా? ఆయన జ్యోతిగా ఉన్నాడా? దానియేలు గారు ఒక యవ్వనస్తుడిగా తన జీవితాన్ని ప్రారంభించి పట్టు వదలక ఎన్ని తలాంతులున్నా, ఎన్ని వరాలున్నా, కలలకు భావము చెప్పగలిగినటువంటి వరాలున్నా, దేవుని మీదనే ఆధారపడి, ప్రభా నువ్వు ఈ కళకు అర్థం చెప్పకపోతే మాకెట తెలుస్తుంది అని 2వ అధ్యాయములో ప్రార్థన చేసినట్లు, 9వ అధ్యాయములో పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినటువంటి ఆ నీతి జీవితం, దేవునికి స్తోత్రం. తాను చెయ్యనటువంటి తప్పులకు నా 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 వాళ్ళు చేసినటువంటి తప్పులకు కూడా క్షమాపణ అడిగే స్థాయి, దేవునికి స్తోత్రం. అది నీతి జీవితం. దేవుడు అనుగ్రహించినటువంటి నీతిలో ప్రభా వారు పొరపాటు చేశారు, క్షమించు ప్రభు, వారు పొరపాటు చేశారు, క్షమించు. నేనేం చేయలేదు, నువ్వేం చేయలేదు, నీ సంఘస్థులు చేశారు. నా స్థాయి ఏంటంటే ఎవరైనా పొరపాటు చేసే దేవాలను శిక్షించు ప్రభా, వారికి తగినటువంటి శిక్షణ ఇస్తావు ప్రభను. అది నా స్థాయి. ఇంకొక మెట్టెక్కాలి కదా, క్షమించు ప్రభా అని 9వ అధ్యాయంలో మనకు ఆయన దీర్ఘ ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ ఏమంటాడు ఆయన? ప్రభా, ఈ ప్రార్థన నీ కనికరం వల్లనే నేను ప్రార్థన చేయుచున్నాను, ఇది నా నీతి క్రియ కాదు. 9వ అధ్యాయము 18వ వచనము. నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు. స్వనీతి, ఇది ఇంకొక నీతి. చూడు నేను ఎంత ప్రార్థన చేశాను, చూడు నేను ఎంత ప్రార్థనకు వస్తాను, చూడు నా ప్రార్థన. ఈ ఆత్మీయ అతిశయము. అలా కాక ఈ నీతిమంతుడు
నీవు కనికరించి నువ్వు కృప చూపించి నాకు నీ ప్రార్థన చేయగలిగిన ఆరోగ్యం ఇచ్చి ఇక్కడ నీ ఆలయంకి రావడానికి శక్తినిచ్చి ఆ, ఆత్మ ద్వారా నేను కొన్ని మాటలు నా హృదయంతో ప్రార్థన చేయడానికి నువ్వు మాకిచ్చావు. నువ్వు నాకు ఆ అవకాశం ఇచ్చావు. ప్రార్థన చేయడానికి మనము ఒక్కొక్కసారి కొట్లాడుతుంటాం. నాకెందుకు ప్రార్థనే లేదని. ఈ క్రీస్తును అంగీకరించిన వారేనండి వీళ్ళు. క్రీస్తును కలిగిన వారా? క్రీస్తు ముద్ర, క్రీస్తు ఆత్మ ముద్ర వేయబడితే ఎందుకు ఆ మాటలు వస్తాయి? ఎందుకు ఆ ప్రవర్తన వస్తుంది? వాళ్ళేం చేస్తారు ప్రార్థన నాకంటే మంచిగా చేయగలుగుతారా వాళ్ళు అన్న మనస్సు. అంత గొప్ప పెద్ద దానియేలు గారి నీ కనికరం వల్లనే మేము చేయగలుగుతున్నాం, ఇది మా స్వనీతి కాదు. ఎవరైనా ప్రార్థన చేస్తుంటే మనం ఏకీభవించామనుకోండి, మనం చేసినట్టే కదా. ఇంత చిన్న సూత్రాన్ని మనము మర్చిపోతుంటాం. ఎవరు ప్రార్థన చేసినా మనం ఏకీభవిస్తే మనం ప్రార్థన చేసినట్టే. చిన్న పిల్లలు చేసినట్టు చేస్తుంటాం. రూల్స్ రెగ్యులేషన్స్ మార్చకండి, మార్చుకోకండి. ఇప్పుడు అట్లా చేశాను, ఇప్పుడు అది చేశాను కాదు. క్రీస్తును హృదయంలోనికి ఆహ్వానించండి, నిజముగా ఆహ్వానించండి. మన మన- ఆహ్వానిద్దాము. మనలో ఉన్నటువంటి ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి, లోక నీతి పోయి దేవుడు క్రీస్తునందు మనకు అనుగ్రహించే ఉచిత నీతితో మనము ముద్రించబడతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపించును గాక. జీవం గల దేవా, వాక్యమైన ప్రభ, ఈ మాటలు నాలో మాలో ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకు సదాకాలము తోడయుండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.